Hello everyone. Today we are learning about classification of accounts. Accounts are of two types, personal accounts and impersonal accounts. Personal accounts are classified into three categories: natural personal accounts, artificial personal accounts, representative personal accounts. Impersonal accounts are classified into two categories: real accounts and nominal accounts. Then we start about personal accounts. వాట్ ఈజ్ పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ అంటే మనం తెలుసుకుందాం. అకౌంట్స్ ఒక పర్సన్ గురించి దీస్ ఆర్ ద అకౌంట్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫర్మ్స్. ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి కానీ లేకపోతే ఒక ఫర్మ్కి సంబంధించిన అకౌంట్స్ని పర్సనల్ అకౌంట్స్ అంటారు. పర్సనల్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం: న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అంటే ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించిన అకౌంట్స్ని న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు? మేలు, ఫీమేలు, ఇంకా ఏమైనా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ కిందే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే రవి అకౌంటు, గోపాల్ అకౌంటు, మౌనిక అకౌంటు, మహేష్ అకౌంటు, ఇవన్నీ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. లేకపోతే ఒక ఎక్స్ అకౌంట్ అనుకుందాం, లేకపోతే వై అకౌంట్, ఇవన్నీ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే దీస్ ఆర్ ద అకౌంట్స్ ఆఫ్ ఫర్మ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఏదైనా ఒక ఫర్మ్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అకౌంట్స్ని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ కింద క్లాసిఫికేషన్లో మనం సెగ్రిగేట్ చేస్తాము. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, అది ఒక నాట్ ఏ పర్సన్, ఇట్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇట్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఒక ఫర్మే అనుకున్నాము, విజయ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక ఫర్మ్, ఒక ఆర్గనైజేషన్ కిందకి మనకు వస్తుంది. అట్లాగే ఒక ఏపీఎస్ఆర్టీసీ అనేది మనకి ఒక ఆర్గనైజేషన్ అది. లేకపోతే ఒక బట్టల షాప్ ఉంది, లైక్ చందన బ్రదర్స్ అట్లాంటిది ఉంది, అది కూడా మనకి ఒక ఫర్మ్ కిందకే వస్తుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కిందకి, వాటికి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కిందకి తీసుకుంటాము. ఇంకా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకు వచ్చేటి ఏంటంటే దీస్ ఆర్ ద పర్సనల్ అకౌంట్స్ వితౌట్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫర్మ్. మనం న్యాచురల్ పర్సనల్ అకౌంట్ కిందకి రానివి, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్కి సంబంధించినవి కానివి రెండింటిని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి చూపిస్తాం. ఎగ్జాంపుల్, క్యాపిటల్ అకౌంట్ ఎవరికి ఉంటుంది? ప్రొపరేటర్కి ఉంటుంది. ప్రొపరేటర్ అంటే బిజినెస్ని స్టార్ట్ చేసిన పర్సన్. మనము అకౌంట్స్ పరంగా బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్ని సపరేట్గా చూస్తాము, ఇద్దరిని కలపము. అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిని సపరేట్గా మనం ట్రీట్ చేస్తాము. అలాంటప్పుడు ప్రొపరేటరు బిజినెస్లోకి ఏదైనా ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చాడంటే దాన్ని క్యాపిటల్ తీసుకొచ్చాడు అనే విధంగా ట్రీట్ చేసి ఆయన తీసుకొచ్చిన అమౌంట్ని క్యాపిటల్ అకౌంట్ కిందకి తీసుకొని వస్తారు. అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రొపరేటర్ అనే పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్ అకౌంట్ తీసుకున్నాం. డ్రాయింగ్స్ అకౌంట్ కూడా ప్రొపరేటర్ అనే పర్సన్ తనకి ఏదైనా పర్సనల్ యూజ్ లేకపోతే డొమెస్టిక్ యూజ్కి తనకు కావాల్సి వచ్చినప్పుడు మన ఆర్గనైజేషన్, మన బిజినెస్లో నుంచి కొంత అమౌంట్ని తీసుకొని తన పర్సనల్ యూజ్ చేసుకున్నాడు. అప్పుడు ఏ అకౌంట్ని మనము అమౌంట్ లెస్ చేయాలి? డైరెక్ట్గా మనము ప్రొపరేటర్ అకౌంట్కి లెస్ చేయకూడదు. అలాంటప్పుడు అతనికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ అకౌంట్ ఉండాలి. కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ అని దానికి సపరేట్గా పెట్టుకొని దానిలో లెస్ చేస్తాము. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే ఒక బిజినెస్ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నాం మనం వర్క్ చేయించుకునేదానికి. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మంత్ నవంబర్ ఎండింగ్ కల్లా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. లేకపోతే డిసెంబర్ 1కి మనం శాలరీస్ ఇస్తాము. ఇచ్చినప్పుడు
మనం ఇంకా 5th దాకా పే చేయలేదు, అది అవుట్ స్టాండింగే కదా. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది? మన ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైప్ అకౌంట్స్ కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. అట్లాగే మనము ఒక షాప్ని రెంట్కి తీసుకున్నాము, ఎందుకు? బిజినెస్ పరంగా యూజ్ చేసుకునేదానికి ఆ షాప్ని రెంట్కి తీసుకున్నాము. ఆ రెంట్ మనం ఇంకా పే చేయలేదు, అది అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఇంకా పే చేయకుండా ఉండేదాన్ని అవుట్ స్టాండింగ్ రెంట్ అంటారు. అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఆ ల్యాండ్ లార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి అవుట్ స్టాండింగ్ రెంట్ కూడా వస్తుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, మనము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇన్సూరెన్స్ మనం ముందుగా పే చేసేసాము. ఏంటంటే ఇప్పుడు మనకి ఒక మార్చికి మనం ఇన్సూరెన్స్ పే చేయాలి, ప్రీమియం కట్టాల్సి ఉంది. మనం దాన్ని మార్చికి కట్టకుండా జనవరికి ముందుగా పే చేసాం, మనకు ముందుగా మనీ వచ్చాయి, మనం పే చేసాం, అది మనకి ఇన్కమ్. కానీ దాన్ని ప్రీపెయిడ్ ఇన్కమ్ని మనం దేంట్లో చూపించాలి? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనము ముందుగా పే చేసేసాము. కాబట్టి దాన్ని మనము ఏ అకౌంట్ కిందకి చూపించాలంటే అది కూడా పర్సనల్ అకౌంట్ కిందకే చూపిస్తాం. ఏ పర్సనల్ అకౌంట్ కిందకి? రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి చూపిస్తాం. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? అది ఇన్సూరెన్స్ కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్లాగా పర్సనల్ అకౌంట్ కిందకి మనకి న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని 3 types ఆఫ్ సబ్ డివిజన్స్ ఉంటాయి. అలాగే ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే పర్సన్కి సంబంధించిన వాటి కాదు, అవే ఇంపర్సనల్ అకౌంట్స్. దీస్ ఆర్ ద అకౌంట్స్ ఆఫ్ అసెట్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ బిజినెస్. ఇప్పుడు మనము ఒక రియల్ అకౌంట్ గురించి, వీటిలో ఇంపర్సనల్ అకౌంట్లో 2 types ఉంటాయి, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఉంటుంది. రియల్ అకౌంట్ అంటే అసెట్స్కి సంబంధించిన అకౌంట్స్ గురించి డీల్ చేసేది రియల్ అకౌంట్. దీనికి మనము డెఫినేషన్ తీసుకుంటే, ఈ అకౌంట్ దేని గురించి డిస్కస్ చేస్తుందంటే బిజినెస్ సంబంధించిన అసెట్స్ లేదా ప్రాపర్టీకి సంబంధించి డీల్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆ అకౌంట్స్ అన్నీ రియల్ అకౌంట్లో మనం నోట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది బిజినెస్కి, ఆ ల్యాండ్ని మనము అకౌంట్స్లో దేంట్లో చూపించుకోవాలా? రియల్ అకౌంట్ కింద చూపించుకుంటాం. అట్లాగే ఒక బిజినెస్లో మనము బిజినెస్ చేసేదానికి ఒక ఫర్నిచర్ కొన్నాము, ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు కూర్చునేదానికో, అట్లాగా ఒక ఫిక్స్డ్ అసెట్గా మనము ఫర్నిచర్ కొన్నాము. దాన్ని మనం ఏ అకౌంట్ కిందగా మనం కొన్నాము? బిల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ బిల్స్లో ఫర్నిచర్ కొన్నది ఒక 5,000 ఉంది, దాన్ని దేంట్లో చూపించుకోవాలి? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం దాన్ని మనం పోస్ట్ చేస్తాము. అట్లాగే మిషనరీ ఉంది, మిషనరీ కూడా అసెట్టే కాబట్టి మనం రియల్ అకౌంట్ కిందకి చూపిస్తాం. ఇంకొక అసెట్ ఏంటంటే, రియల్ అకౌంట్ కింద అసెట్లో మనకి టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, మళ్ళీ లిక్విడ్ అసెట్స్ ఉంటాయి, నాన్ లిక్విడ్ అసెట్స్ ఉంటాయి. లిక్విడ్ అసెట్స్ కిందకి మనకి క్యాష్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈజీగా మనం క్యాష్ కన్వర్ట్ చేసుకోవచ్చు, విత్ ఇన్ కరెంట్ పీరియడ్లోనే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు క్యాష్. సో క్యాష్ అనేది అసెట్ మనకి, దాని ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా అసెట్ కొనుక్కోవచ్చు, లేకపోతే బిజినెస్లోకి గూడ్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కాబట్టి క్యాష్ని మనము రియల్ అకౌంట్ కింద అసెట్ రూపంలో మనం తీసుకుంటాము. వెహికల్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, మళ్ళీ గుడ్ విల్ మనం ఏమైనా పర్చేస్ చేసినా, లేకపోతే మన గుడ్ విల్ని ఏమైనా సేల్ చేసినా, మన బిజినెస్కి సంబంధించిన గుడ్ విల్ అంటే ఒక మంచి పేరు, మన బిజినెస్కి ఉన్న మంచి పేరుని మనము వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్కైనా సేల్ చేయొచ్చు. లేకపోతే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వేరే బిజినెస్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక ఉడిపియే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఉడిపి ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లో వాళ్ళకి మంచి గుడ్ విల్ ఉంది. మనం కొత్తగా బిజినెస్ ఎంటర్ అయినప్పుడు ఒక టిఫిన్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాము, మనకు అంత మంచి పేరు లేదు, మనకు అంత కస్టమర్స్ వస్తారని మనకి నమ్మకం లేనప్పుడు మనం ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటాం. వాళ్ళ గుడ్ విల్ని మనము పర్చేస్ చేస్తాం. ఒక 5 yearsకో 10 yearsకి మాకు ఫ్రాంచైజ్కి ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ పేరు మీద మనం బిజినెస్ చేస్తాం. అందరు కస్టమర్స్ ఏంటంటే గుడిపి అంటే మంచి పేరు ఉంది కాబట్టి మనము అక్కడ వెళ్ళి మనము తినొచ్చు అని అనుకుంటారు. ఎందుకు? దానివల్ల మనకి కస్టమర్స్ పెరుగుతారు కాబట్టి ఆ గుడ్ విల్ని సేల్ చేసుకుంటారు వేరే కంపెనీస్ వాళ్ళు కూడా. అలాగే మనకి ఒక మంచి కొద్ది సంవత్సరాల తర్వాత మనకు ఒక మంచి పేరు వచ్చిందంటే
మనం మన గుడ్ విల్ని సేల్ చేయొచ్చు. కాబట్టి అది బిజినెస్కి అసెట్ మనకి గుడ్ విల్ అనేది. కాబట్టి దాన్ని రియల్ అకౌంట్ కింద మనము అకౌంటింగ్ రూల్స్ ప్రకారము మనము పోస్ట్ చేసుకుంటాము. తర్వాత పేటెంట్స్ కూడా అట్లాగే రియల్ అకౌంట్ కింద మనం పోస్ట్ చేస్తాము. నామినల్ అకౌంట్స్. నెక్స్ట్ కమింగ్ టు నామినల్ అకౌంట్స్. దీస్ ఆర్ ద అకౌంట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి? ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు మనము ఎంప్లాయీస్ ఉంటారు. బిజినెస్ రన్ చేయాలంటే అక్కడ మనతో ఒకరితో ఇద్దరితో బిజినెస్ అవ్వదు. ఒక 10 మెంబర్స్ని అట్లా ఎంప్లాయీస్ని మనము రిక్రూట్ చేసుకుంటాం. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి మంత్ అయ్యేసరికి. మళ్ళీ ఏమన్నా ఆఫీస్ పర్పస్కి మనకి స్టేషనరీ అవి యూజ్ చేస్తాం. లేకపోతే ఏదైనా మిషనరీ మనం యూజ్ చేసేటప్పుడు దానిలో రిపేర్స్ వస్తాయి. అట్లాంటి వాటికి ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. తర్వాత మళ్ళీ ఇన్కమ్స్. ఇప్పుడు మన బిజినెస్కి సంబంధించిన అసెట్ ఏదైనా ఉంది, ఒక బిల్డింగే ఉంది, దాన్ని కొంచెము మనకి యూజ్ లేదు, దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్కి మనము రెంట్కి ఇచ్చాము, ఆ రెంట్ మనకు వస్తుంది మంత్ అయ్యేసరికి. ఆ రెంట్ని మనము ఇన్కమ్ కింద ట్రీట్ చేయొచ్చు. రెంట్. నెక్స్ట్ లాస్ అంటే ఏదైనా మన గూడౌన్లో గూడ్స్ ఉన్నాయి, అది ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వల్ల మనకి అది కాలిపోయినాయి. లాస్ బై ఫైర్ అనేది మనకి అది లాస్ అనేది మనం లాస్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ గెయిన్ అనేది, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని ఒక 50 రూపీస్కి పర్చేజ్ చేసాము, దాన్ని 100 రూపీస్కి సేల్ చేసాము, దానివల్ల మనకు వచ్చింది గెయిన్. లేకపోతే మనం ఇప్పుడు ఎప్పటి నుంచో మనకి బాకీ ఉన్నవాళ్ళు ఫస్ట్ కట్టకుండా ఉండి వాళ్ళని మనం బ్యాడ్ డెట్స్ అని చెప్పి రాసేసుకుంటాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. తర్వాత వాళ్ళకి ఏమైనా వాళ్ళు సాల్వెన్సీ పొజిషన్లోకి వచ్చి మేము కట్టగలం అనుకొని వాళ్ళు వచ్చి కడితే అవి రికవర్ అయ్యాయి, అది మనకి గెయిన్. ఇప్పుడు నెక్స్ట్ మనము డిప్రిషియేషన్ గురించి మాట్లాడుకుందాము. మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ కొన్నాం, మిషనరీ అట్లాంటివి కొన్నాం, అవి ఒక ఇయర్స్ ఆఫ్ ఒక 10 years అట్లా అయ్యేసరికి దాని వాల్యూ అనేది డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనం కొన్న వాల్యూ కంటే తర్వాత లాస్ట్కి వచ్చేసరికి దాని వాల్యూ తగ్గిపోతుంది. దాన్ని డిప్రిషియేషన్ అంటారు. డిప్రిషియేషన్ కూడా లాస్ కిందకే ట్రీట్ చేస్తాం మనము. అట్లాగే ఇన్కమ్స్ చూసుకుంటే మనకి ఒక రెంట్ వచ్చింది, లేకపోతే మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఎవరికైనా మనము ఫిక్స్డ్ అమౌంట్ని వేరే వాళ్ళకి ఇస్తాము, డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తాము, మనకి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, లేకపోతే ఒక బ్యాంక్ డిపాజిట్ చేసాం, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఇవన్నీ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాము. లేకపోతే కమిషన్ ఏదైనా మనకి వచ్చింది, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ మనము ఇన్కమ్స్ కింద ట్రీట్ చేస్తాము. ఇంట్రెస్ట్ రిసీవ్ అయినా కానీ దాని ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వచ్చినా దాన్ని ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అకౌంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిల్డింగ్ని సేల్ చేసాము, దాన్ని కొన్నదేమో మనం ఒక 10 lakhs కొన్నాం అనుకోండి, దాన్ని ఒక 20 lakhsకి సేల్ చేసాం. ఒక 2 years తర్వాత మనకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మనం గెయిన్స్ కింద చూపించుకుంటాము. ఇవి అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్.